భక్తిహీనుల చేతిలో నుండి ఆయన వారిని విడిపించును. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, భక్తిహీనుల చేతిలో ఉన్నాము అని కానీ, భక్తిహీనుల యొక్క అధికారంలో ఉన్నామని కానీ, అపవాది యొక్క అధికారంలో చిక్కుబడ్డాము అని కానీ భయపడొద్దు. ఎందుకంటే విడిపించు దేవుడు మనకున్నారు. మన పక్షమున నిలిచే గొప్ప దేవుని మనము కలిగి ఉన్నాము. భక్తిహీనుల అవినీతి నుండి, దుర్మార్గత నుండి, దౌర్జన్యము నుండి విడిపించగలిగిన సమర్థుడైన దేవుని సేవిద్దాం. ఆనాడు ఫరో చేతిలో నుండి తన ప్రజలను విడిపించిన యెహోవా నేటికి సజీవుడుగానే ఉన్నాడు. ఐగుప్తీల చేతిలో బానిసలుగా బ్రతుకుతున్న దేవుడు విడిపించిన వైనం మనకు తెలిసిందే. కనుక దేనిని గూర్చి భయపడక, దిగులు చెందక, సమస్త విషయాలలో ఆయన మనకు తోడై ఉండి భక్తిహీనుల దౌర్జన్యము నుండి విడిపించుటకు సమర్థుడైన దేవుడని మనము విశ్వసించి కొనసాగుదుముగాక. ఆమేన్. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. నీ ప్రజల నెమ్మది కోసం రాజు యొక్క ఆజ్ఞను కూడా మార్చిన సమర్థుడైన దేవుడవు. మీకు అసాధ్యమైనది ఏదీ లేదని మరొకసారి కృతజ్ఞతలయ్యా. భక్తిహీనుల యొక్క అధికారంలో నుండి, భక్తిహీనుల యొక్క దౌర్జన్యములో నుండి నీ పిల్లలైన వారికి విడుదల కలుగునుగాక, నీ పిల్లలైన వారికి స్వేచ్ఛ కలుగునుగాక. అట్టి స్వాతంత్ర్యము కలిగిన వారిగా మిమ్ములను సేవించుదురుగాక. ప్రతి విధమైన దుష్ట బంధకాలలో నుండి, పాప బంధకాలలో నుండి, అజ్ఞానపు దశ నుండి నీ పిల్లలకు విడుదల కలుగునుగాక. కృపదయచేయమని మమ్మలను మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. విడిపించే సమర్థుడైన దేవుని మనం కలిగి ఉన్నాము. ప్రియ సహోదరి సహోదరుడా, దేని గురించి భయపడక నమ్మకముగా దేవుని మనము వెంబడిద్దాము, ఆశ్రయిద్దాము, స్తుతిద్దాము, ధైర్యముగా ఆయన కొరకు నిలిచి ఉందాము. అట్టి కృప ప్రభు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్.